అన్నిటికంటే అందరికంటే హెచ్చింపబడ్డట్టు లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆయన బిడ్డలంగా, ఆయన సంఘంగా, ఆయన శరీరంగా మనం కూడా తండ్రికి లోబడితే ఎంత బాగుండు, అవునా? కాబట్టి మీరందరూ కూడా దీన్ని సాధన చేయండి. మాట వినడం, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట. నాతో మాట్లాడాడు, లోబడ్డాను. ఫస్ట్ లోబడలేలే, 2-3 సార్లు నకరాలు చేశాను. తర్వాత ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాడు, లైన్లోకి వచ్చాను. చెప్పయ్యా వింటాను అని. ఇప్పుడు ఎంత ధన్యత లభించిందండి. ఇదంతా నేను ఊహించాను ఆనాడు. ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అన్నా నేను ఈ మాట చేత ఇలా పట్టబడ్డాను, ఈ మాట చేత రక్షింపబడ్డాను, ఈ మాట చేత ఆదరించబడ్డాను, ఈ పాట చేత నేను సంధించబడ్డానని ఏవో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉంటే దేవునికే కృతజ్ఞతా స్తోత్రాలు. ఇంకా ఈ జన్మకి ఇంకా ఏం కావాలి అన్నంత ఆనందాన్ని నా ప్రభు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను నిల్పితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను. దేవునికి మహిమ. యేసయ్య చెప్పిన మాటలకు వరుసగా లోబడుతూ వచ్చినందున నా బ్రతుకు ఎలా వెలిగించబడిందో మీ బ్రతుకులు కూడా అలా వెలిగించబడతాయి. కాబట్టి జాగ్రత్త పడండి, దిద్దుకోండి, విధేయత చూపండి. ఆయన మాటకు విలువిచ్చి విధేయత చూపిన వాడికే రక్షణ. రాసుకో, టపా రాసుకో. ఇంకా 2-3 నిమిషాలే ప్రార్థన చేస్తున్నా. ఆయన మాటకు విశ్వాసంతో విధేయత చూపిన వాడికే రక్షణ. ఆయన మాటకు విశ్వాసంతో విధేయత చూపిన వారికే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన మాట చొప్పున వలేసినోడికే విస్తారమైన చేపలు. కాదా? అంతే. ఆయన మాట చొప్పున వల వేసిన వాడికే విస్తారమైన, ఆయన మాటను విశ్వసించి ఆ మాట చొప్పున అడిగేసిన వాడికే వాగ్దాన దేశం. అనుమానించిన వాళ్ళకి వచ్చిందా? అది ఆయన మాట చొప్పున నడుచుకున్న వాడి పేరే జీవగ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి మీలో చాలామంది ఇప్పటికే మెయిన్ అడుగులు వేసేశారు. దేవుని మాట చొప్పున మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవునికి ప్రథమ ఫలమై పరిశుద్ధాత్మను పొంది దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆత్మల భారంతో కదులుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఏం పర్వాలా, దేవుని మాటను పట్టి ఇదంతా చేస్తున్నారు. మీరు మీ కలిగిన దానిలోంచి త్యాగం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, మాటలు పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, తిట్లు తింటున్నారు, దూషణ పొందుతున్నారు. ఇదంతా దేవుని మాటను బట్టే. ఏం పర్వాలా, సహించిన తరువాత దేవుడిచ్చేటువంటి బహుమానాలు ఉన్నతంగా ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావో చూసుకో. ఇంకెక్కడెక్కడ దేవుని మాటలు మీరు అడుగులేస్తున్నావో, ఏ కారణం చేత దేవుని మాటల్లోంచి దాటిపోవాల్సి వస్తుందో చూసుకొని అవి కూడా సరి చేసుకొని ఇక ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యి. నువ్వు ఎంత లోబడతావో అంత వాడబడతావు దేవుని చేతిలో. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత వెలిగించబడతావు తమ్ముడా. ముగింపు. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత దీవించబడతావు, అంత వాడబడతావు చెల్లి దేవుని చేతిలో. దేవునికి లోబడు, అపవాదికి లోబడవాకు. వాడిని ఎదిరించు, అపవాది సంబంధుల్ని ఎదిరించు, అపవాది ఆలోచనలను ఎదిరించు, వాటి తిరుగుబాటు ధోరణి వ్యతిరేకించు.
దేవునికే లోబడటాన్ని సాధన చేయి. ఓకేనా? కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆయన మాట విధేయత చూపి విశ్వసించిన వాడికే స్వస్థత, ఆయన మాట మీద నమ్మకం ఉంచిన వాడికే విశ్రాంతి. ఎందుకంటే నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన అనుకున్న కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు, నా ఆశను నా దేవుడు తప్పక తీరుస్తాడు అన్నోడే కదా విశ్రాంతిలో ఉంటాడు. చాలా ఉన్నాయి మాట విన్నోడికి. ప్రార్థన చేయదేవా, సర్వదా నీ మాట నా హృదయంలో భద్రపరచుకొని నీ మాటల చేతనే నేను నడిపించబడేటట్లు నన్ను బలపరచు. నీ మాటలు మీరి పాపం తెచ్చుకుంటాను, నీ మాటలు మీరి నష్టం పాలవుతాను, నీ మాటలు మీరి విశ్రాంతి కోల్పోతాను, నీ మాటలు మీరి కష్టాన్ని కొని తెచ్చుకుంటాను. దయచేసి నన్ను అలా కానియొద్దు దేవా. నీ మాటలు నా హృదయంలో స్థిరపరచు, ఆ మాటలో నా ప్రయాణం ఉండేటట్టు చేయి, నా కార్యములు సఫలపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ కొరకు వెలిగించబడినట్లు కృపనిమ్మని ప్రార్థన చేద్దామా? అందరూ పరధ్యానంగా ఉండొద్దు. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత నీతో మాట్లాడతాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడగండి, నేను చేస్తాను అన్నాడు. ఏ ఇష్టం? ఆత్మీయ ఇష్టాలా, శరీరానికి కావాల్సిన ఇష్టాలా? శరీర ఇష్టాలు కూడా. మరి ఎవరు తీరుస్తారు? ఇవి కూడా ఆయనే. నీకు ఏది ఇష్టమో అడగండి, నేను చేస్తానంటే ఆయన మాటను ఎరిగిన నువ్వు ఏది పడితే అది అడగవని ఆయనకు తెలుసు. ఏదన్నా అడిగావంటే జ్ఞానంగానే అడుగుతావు, వాక్యానుసారంగానే అడుగుతావు అని తెలుసు. అందుకే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచుంటే నీకు ఏది కావాలో అడగండి, నేను చేస్తాను అన్నాడు. అంతేకాదు, దేవుని మాటకు భయపడి దేవుని మాట చొప్పున మార్పు చెంది దేవుణ్ణి ఎదురు పెట్టుకొని జాగ్రత్తగా నడవడానికి ఇష్టపడేవాడు ఏది చేసినా సఫలమైద్ది అన్నాడు. ఏది చేసినా సఫలపరుస్తాను నేను అన్నాడు. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. కిరణన్న ప్రార్థనతో ముగించుకుందాం. చాలా క్లుప్త ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలనైనా. మేము ప్రార్థించిన రీతిలో నీ దైవ స్వరాన్ని మీ దాసుని ద్వారా మీరు వినిపించినందుకు వందనాలు. నీ మాటకు విధేయత చూపించినట్లుగా, నీ మాటకు లోబడినట్లుగా మా జీవితాలు ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు ఎక్కడైనా సరే నీకు అవిధేయులుగా మేముండి నీ మాటను వినకుండా మేము తప్పిపోయి ఉంటే ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు నాయనా. ఇదిగో నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నీ మాటకు విధేయత చూపించి లోబడినట్లుగా సహాయమును దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి, కీడు నుండి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.